చెంచు మహిళను వివస్త్రను చేసి కళ్ళు మర్మాంగాల్లో పచ్చి కారం, కౌలుదారుల దుర్మార్గం, భూమిని కౌలుకిచ్చి వారి దగ్గరే పనికి వెళ్తున్న మహిళ భర్తతో గొడవబడి మరో గ్రామానికి, అక్కడి నుంచి తెచ్చి నిర్బంధించి చిత్రహింసలు, మర్మాంగాలపై డీజిల్, అగ్గిపుల్ల గీసి చురకలు, నాగర్ కర్నూల్లో ఘోరం, అదుపులో నలుగురు, సిగ్గు శరాలు ఉండాలి. ఇంకెన్ని రోజులయా ఇటువంటి ఆగడాలన్నీ? ఇంకెన్ని రోజులు చేస్తారు? ఆమె పొలాలు కౌలకిచ్చి మీ దగ్గరే పనిచేసి అంత టార్చర్ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే గది కూడా రాయించుకుందాం అనుకుర్రా? ఏందండి ఇదంతా? ఎక్కడికి పోతున్నాం మనము? ఒకటెనుకొకటి జరుగుతూనే ఉన్నది. ఇంత పైశాచికత్వం ఏందండి అసలు? వీళ్ళు ఎట్లనైతే, అందుకే నేను అన్న మొన్న కూడా మాట్లాడినా, జుడిషియర్ సిస్టమ్ అనేది మారాలా. అత్యాచారాలు జరిగి ఆడవాళ్ళ జోలికి వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి పెయిన్ తెలియాలా. మొన్న కేంద్ర మంత్రి గారు మరి కొన్ని సవరణలు చేస్తాము, క్రిమినల్ కేసెస్ లో కొన్ని సవరణలు చేస్తామని చెప్పారు. సో ఆ సవరణలు ఏవో ఇట్లాంటి విషయాలు చేస్తే చాలా సంతోషిస్తాం సార్. ఇమీడియట్ గా తక్షణమే నడి రోడ్డు మీద ఉరి తీస్తే సార్, ఇటువంటివి నెక్స్ట్ ఎవరైనా చేయాలన్నా కూడా భయపడాలా. ఇప్పుడు ఏ రకంగానైతే ఈ కళ్ళు మర్మాంగాల్లో పచ్చి కారం వేసి డీజిల్ పోసి చూకులు పెట్టి ఇంత పైశాచికత్వం ఆమెను హింస పెట్టి పొందిండ్రో వాళ్ళకి కూడా గదే శిక్ష వేస్తే టిట్ ఫర్ టాట్ అవుతుంది సార్. ఇదివరకులా లేదు, ప్రపంచం అంతా మారిపోయింది సార్. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలని సామెత, పాత సామెత అయినా చాలా కొత్తగానే ఉంటుంది అది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఎవడి స్టైల్లో వాడికి బుద్ధి చెప్పాల్సిందే సార్, లేకపోతే వాళ్ళు మనం వినరు. ఇక ఇటువంటి వాళ్ళని చూసి ఇంకా నేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటువంటి వెధవలను నడి రోడ్లో ఉరి తీసే ఒక సిస్టమ్ తీసుకురండి భారతదేశంలో. ఇది ఒక్క జుడిషియరీని మార్చండి అని చెప్పి నేను నరేంద్ర మోడీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇటువంటివన్నీ ఆగడాలు ఇంకెన్ని రోజులు సార్? ఇంకా ట్రెండ్ మారింది, జనరేషన్ మారింది. అండ్ ఇంకోటి ఏంటంటే, భరించే వాళ్ళు కూడా మేమేం చేయలేమని అనుకుంటున్నారు. కానీ తిరిగి రివర్స్ అయితే ఆది పరాశక్తి లాగా తిరగబడచ్చు, వాళ్ళ నడుములు విరగొట్టచ్చు. ఒక్కసారిగా బలం తెచ్చుకోవాలా, సంకల్పం తెచ్చుకోవాలా. సో దయచేసి దానికి అనుగుణంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు ఎవరి మీద ఉన్న ఆడవాళ్ళు ఎందుకంటే భయపడాలా? తిరిగి నలుగురు అంతే వాళ్ళు అక్కడ పోయి సెట్ అవ్వాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. ఆత్మరక్షణ చాలా ఇంపార్టెంట్. లేదా మీరు ఎక్కడికి వెళ్ళినా పెప్పర్ స్ప్రేలు పెట్టుకోండి. ఈ కర్తవ్యంలో విజయశాంతి లాగా ఫైట్లు వేయాల్సిన పని లేదు. పెప్పర్ స్ప్రే పెట్టుకోనో లేకపోతే కారం పెట్టుకోనో తప్పించుకోండి, అక్కడికి వెళ్ళి తెలివితేటలన్నా ప్రదర్శించండి. సో దయచేసి ఇటువంటి కౌన్సిలింగ్స్ అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇవ్వండి దయచేసి. ఈ ప్రాజెక్ట్ అనేది దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోండి. ప్రతి స్కూల్లో, కాలేజ్లో దీన్ని డెవలప్ చేయండి ఒక సబ్జెక్ట్ కింద. చాలా సార్లు మొత్తుకుంటా ఉన్నాం, బట్ ఎవరు కూడా పట్టించుకోడు. ఎందుకు? మళ్ళీ అమ్మాయిలు తిరగబడితే మీలాంటి వాళ్ళని కూడా కొడతారని భయం అనుకుంటాం బహుశా. అందుకే ఇటువంటి సిస్టమ్స్ తీసుకురావట్లేదు ఇంకా భారతదేశంలో. సో ఇంతకన్నా ఏం మాట్లాడగలుగుతాం దీని గురించి?